మిమ్మల్ని నిద్రపోనివా. రావమ్మ నీదురా నీచుల పాటలు పాడా, నీచుల పాటలు పాడా, నీచుల పాటలు పాడా. రావమ్మ నీదురా నీచుల పాటలు పాడా. హుజూర్, ఈ తుఫాన్ వల్ల రాజ్యమంతటా భారీ నష్టం వాటిల్లింది. కేవలం ఆగ్రాలోని 500 మందికి పైగా నిరాశ్రయులైపోయారు. సామ్రాజ్యం అంతటా ఆనందం ఉండేది, కానీ 2 రోజుల్లో సర్వస్వం. అసలు ఏం జరుగుతుంది? దగ్గరికి రావద్దు. వదలు, నన్ను వదలు. దూరంగా వెళ్ళు. మీరు కళ్ళు తెరిచి చూడండి. మరేం పర్వాలేదు జోధా బేగం, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఏం కాలేదు, మీరు ప్రశాంతంగా ఉండండి. ఏమి కాలేదు. మీరు కళ్ళలో ఏం చూసారో చెప్పండి మాకు. ఎటు చూస్తే అటు శత్రు సైనికులు, అటువైపు ఇటువైపు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని 4 ప్రక్కల నుంచి చుట్టుముట్టారు. మిమ్మల్ని చుట్టుముడుతున్నారు. మిమ్మల్ని షహన్షా, చాలా గొప్ప విధ్వంసం జరగబోతుంది. పండితుల వారి మాట నిజం కానున్నది షహన్షా. ఇప్పటికే చాలా దూరం వచ్చేసింది. మీరు నిగ్రహించుకోవాలి. అలాంటి అపాయం ఏమీ లేదు జోధా బేగం. ఇదంతా కేవలం మీ భ్రమ మాత్రమే. మీ మనసులో ఇలాంటి భయం ఎందుకు కలుగుతుందో మాకు తెలుసు. ఆ బద్రీనాథ్ పంతులు గారే మీలో ఈ భయాన్ని కలిగించారు. దీనంతటికీ మూలకారకులు వారే. దీనికి విరుగుడు ఏమిటో మాకు బాగా తెలుసు. మీరు విశ్రాంతి తీసుకోండి. ఎలాంటి ఆపద రాబోదు, ఎలాంటి అనర్థం జరగబోదు. మాకు దీనికి సరైన విరుగుడేంటో తెలుసు. ఈ గాలివాన భూకంపాల వల్ల ఆగ్రాలో అనేక మంది శత్రువులతో చేతులు కలిపారు. ఈ సమాచారం కూడా ఆ వ్యక్తి ద్వారానే తెలిసిందా? అవును. ప్రస్తుతం ఆగ్రాలో మన గూఢచారులు ఉన్నారని షహన్షాకి తెలియదు. అక్కడ జరుగుతున్నది నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయదలిచారు? ఏమీ చేయను. ప్రస్తుతం నాకు అన్నిటికంటే అతి ముఖ్యమైనది షహన్షాపై జరగబోతున్న దాడి. ఈ ఆపద కంటే అతి ముఖ్యమైన చిన్న పొరపాటు జరిగినా నా లక్ష్యం నాకు చాలా దూరం అయిపోతుంది. ఒకసారి మళ్ళీ చూసుకో. మనం ఎక్కడి నుంచే దాడి జరుపుతాం. మహల్లో ప్రవేశించడానికి అన్నిటికంటే సులువైన మార్గం ఇదొక్కటే. మరి రహస్య మార్గం సంగతి వేరే వాళ్ళకు కూడా తెలుసా? నా ఒక్కడికి తప్ప షహన్షా ఈ మార్గం సంగతి వేరే ఎవరికీ తెలియచేయలేదు. ఇప్పుడు అదే మనకి లాభకరం కాబోతుంది. ఇదేమంత శుభకరంగా లేదు. జోధా ఇంకేమేమి ఎదుర్కోవాల్సి వస్తుందో. ఎక్కడున్నావు బద్రీనా? దీనంతటికీ కారకుడివి నువ్వే జోధా బేగం మనసులో లేనిపోని భయాలు సృష్టించావు. నువ్వు చెప్పిన మాటల వల్లే ఆవిడ ఏదేదో ఊహించుకుంటుంది. భయానకమైన కలలు వస్తున్నాయి. అనుక్షణం తను భయంతో వణికిపోతుంది. దీనంతటికీ కారణం నువ్వే. నా వల్ల కాదు షహన్షా, దీనికి మీరే కారకులు. మీ వల్లనే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. మీ వల్లే మీ అయిన వాళ్ళు కూడా బాధల పాలవుతున్నారు. ఇప్పుడు ఇది ఏ దశకు చేరుకుందంటే దాన్ని మీరు కూడా. మేము ఏమైనా చేయగలం, దేన్నైనా ఆపగలం. మేం గనక తలుచుకుంటే నిన్ను కారాగారంలో బంధించొచ్చు. కావాలనుకుంటే నీ కాళ్ళు చేతులు నరికించొచ్చు. నీ నాలుక కోయించి నువ్వు ముందు జాతకాలు చూసి లేనిపోనివి చెప్పకుండా ఆపచ్చు. మేము చేయలేనిది ఏమీ లేదు బద్రీనాథ్. ఏమైనా చేయగలం. మేము తలుచుకున్నట్లయితే నీ జీవితాన్ని క్షణంలో సమాప్తం చేయగలం. అంటే మీరు మీ గ్రహస్థితిని కూడా మార్చుకోగలరా? ఈ భూమి మీద గల మీ సామ్రాజ్యాన్ని ఎలాగైనా నడిపించొచ్చు, కానీ ఆకాశంలో తిరిగే గ్రహాల్ని మీరు నడిపించగలరా? ఆ చంద్రుడి ప్రభావాన్ని మీరు మార్చగలరా? శని దశను తొలగించుకోగలరా? మీరు ఆ సూర్యోదయాన్ని ఆపగలరా? చంద్రుడికి గ్రహణం పట్టకుండా ఆపగలరా? ఆపలేరు కదూ. ఇవన్నీ చేయలేని మీరు ఆ గ్రహాల మీద ఎలాంటి పెత్తనం చేయగలరనుకుంటున్నారు? ప్రతి షహన్షాను పాలించే ఒక షహన్షా ఆ పైన ఉంటాడు. అతనే దేన్నైనా నడిపించగలడు. పైన ఏం జరుగుతుందో దాని గురించి మాకు తెలుసుకునే ఉద్దేశం లేదు, మాకు తెలుసుకోవాలని లేదు. కానీ ఇక్కడ ఈ భూమి మీద, ఈ ఆగ్రాలో, ఈ యావత్ హిందూ దేశంపై మా శాసనమే చెల్లుతుంది. కనుక మేము చెప్పేది ఏమిటంటే నువ్వు వెంటనే తక్షణమే ఆగ్రా నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు గనక వెళ్ళిపోనట్లయితే
నీ గ్రహాల దశ ఎలా ఉందో మాకు తెలియకపోవచ్చు, కానీ నీకు ఈ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ వాగ్దానం చేస్తున్నాడు. మేము నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాం. ఏమైంది జోదా బేగం? ఏమైంది జోదా? కీటకాలు, చాలా వింత వింత కీటకాలు తమ కన్నాల్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాయి. మోతి, ఎలాంటి కీటకాలు జోదా? మీరు అనేదేంటి? అసలు ఏమంటున్నారు? నేను బద్రీనాథ్ పండితులతో మాట్లాడి తీరాలి. వారు నన్ను ముందుగా హెచ్చరించిన విధంగానే ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి. మోతి, నేను ఎలాగైనా షహిన్షాని గురుదేవులతో మాట్లాడేలా చేయాలి ఇప్పుడే. చాలా సంతోషం షా మన్సూర్, చాలా సంతోషం. వాళ్ళ నా చోటు నుంచి తరలించడానికి ఇబ్బందులు ఏం కలగలేదుగా? అలాంటిదేమీ లేదు హుజూర్. చాలా మంది ప్రశాంతంగానే వెళ్ళిపోయారు, కానీ ఒప్పుకొని కొంతమంది పట్ల కఠినంగా వ్యవహరించవలసి వచ్చింది. అయితే ఎట్టకేలకు హుజూర్ కోరిక నెరవేరింది. అక్కడ కోటని కట్టే పని ఆరంభమైంది. చాలా బాగుంది. ఇక ఆ పని వేగంగా జరిపించండి. మాకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించండి. చిత్తం హుజూర్, మీ ఆజ్ఞను పాటిస్తాం. ఆదాబ్. షహిన్షా, నేను మీతో ఒక సంగతి మాట్లాడాలి. మీకు మళ్ళీ ఏదైనా పీడకలు వచ్చిందా? అది మీకెలా తెలుసు? జ్యోతి బేగం, కొంచెం ఇలా రండి. ఇలా కూర్చోండి. ముందు ఈ మంచినీడు తాకండి. షహిన్షా, నాకు మళ్ళీ భయంకరమైన పీడకలొచ్చింది. ఆ కలలోనేమో చాలా భయం కొలిపే విచిత్ర కీటకాలు భూమిలో నుంచి బయటకు వచ్చి నలువైపులా వ్యాపిస్తున్నాయి. మీరు ఈ కళల్ని కళలుగానే కొట్టిపారేయచ్చుగా జ్యోతి బేగం. వాటి వల్ల అనవసరంగా మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దానివల్ల మాకు కూడా ఆందోళనగా ఉంది. నా కలలన్నీ నిజాలుగా మారుతున్న సంగతి మీకు కూడా తెలుసు కదా షహిన్షా. వరుసగా జరుగుతున్న దుర్ఘటనలన్నీ ముందుగానే నాకు కలలో కనిపిస్తున్నాయి. ఆ సంగతి గురువు గారు కూడా చెప్పారు. అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి మీరు ఒకసారి బద్రీనాథ్ గురువు గారిని కలవండి. ఈ కలలకి అర్థం ఏంటో వివరంగా చెప్పగలిగిన వారు ఒక్కరే. దీనికి విరుగుడు వారే చెప్తారు షహిన్షా. మేము మీకు ఇదివరకే చెప్పాం జ్యోతి బేగం, వారిని కలవాలన్న ఆసక్తి మాకు లేదు. మీకు వారంటే ఇష్టం లేదని మాకు తెలుసు షహిన్షా, కానీ ఒకసారి నా మాట విని మీరు వారిని కలవాలి షహిన్షా. వారు ఈ మహల్ కి చేరువలోనే బస చేస్తున్నట్టున్నారు. పదండి షహిన్షా, ఒక్కసారి వారిని కలవండి. పదండి షహిన్షా. షహిన్షా, ఎలాగైనా కొద్దిగా తీరిక చేసుకోండి. అది కూడా చేయలేరా? అక్కడికి వెళ్ళటం వల్ల ఎలాంటి లాభం ఉండదు జ్యోతి బేగం. ఇప్పుడు వారక్కడ లేరు. ఎందుకంటే ఆగ్రాలో ఎవరుండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించేది మేమే గనక. మేమే వారిని ఆగ్రా నుంచి వెళ్ళిపోమని చెప్పాం. దయచేసి మేము చెప్పేది అర్థం చేసుకోండి జ్యోతి బేగం. వారి కారణంగానే మీరు ఇలా కంగారు పడుతున్నారు. అంతేకాకుండా ఆయన అనవసరమైన భయాన్ని మీ మనసులో నింపడం జరిగింది. అందుచేతనే మేము ఆ కారణంగానే మీరు మరొక తప్పు పని చేశారు షహిన్షా. మీరు అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? నా కలలు సూచిస్తున్నది ఏంటంటే మీ విషయంలోనూ ఈ సామ్రాజ్యం విషయంలోనూ అనర్థాలు జరగనున్నాయని సూచిస్తున్నాయి. గురువు గారు కూడా అదే చెప్పారు. మీరు ఒకదాని వెంట ఒకటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. మీరు మీ శ్రేయోభిలాషులని దూరం చేసుకుంటారని చెప్పారు. ఇప్పుడు ఇలా గురువు గారిని మీకు దూరం చేసుకోవడం ద్వారా వారు చెప్పింది నిజమేనని నిరూపించుకుంటున్నారు షహిన్షా. ఇప్పటికైనా మీరు కొంచెం నిగ్రహించుకోండి. మీరు ఒకదాని వెంట ఒకటి తప్పు చేస్తూనే ఉన్నారు. ఈ తప్పుల ఆరంభం మీరు ఆ నాణాలు విడుదల చేసిన రోజే జరిగింది. ఆనాడే మీరు మిమ్మల్ని ఆ దేవుడితో సమానంగా పోల్చుకున్నారు. తర్వాత మాన్సింగ్ ని మీకు దూరం చేసుకోవడం, ఈ గాలివాన భూకంపం రావడం, చివరికి మీరు అంతటి మహాజ్ఞాని అయిన ఆ వ్యక్తిని వెళ్ళగొట్టే. జ్ఞాని కాదు, దూర్తుడు. అతని మీ మనసంతా భయంతో నింపేశాడు జ్యోతి బేగం. మీరు భ్రమలో పడేలా చేశాడు వాడు. అతనే చెప్పాడు కదా, మా జాతకంలో వినాశనం ఉందని. ఈ తుఫానికి, గాలివానలకి, మీ పేడకరలకి మమ్మల్ని ముడిపెడుతున్నారు. అసలు మీరు అనుకునేదేమిటి? ఈ గాలివాన మా కారణంగా వచ్చిందనే? ఇంతమంది మరణానికి మేమే కారకులమనే? ప్రజలు కష్టపడటానికి మేమే బాధ్యులమనే? అదేనా మీరు చెప్పదలుచుకున్నది? అదే అయితే
ఇదంతా మీ గురువు గారి దైవలే జరిగింది. మీరేమో వారు ఏం చెప్పినా అదేదో శిలాశాసనంలా భావిస్తారు. అందువల్లనే మేము వారిని ఆగ్రా నుంచి వెళ్ళగొట్టాం జోధా బేగం. ఎందుకంటే మా నగరంలో అలాంటి నీచుడికి స్థానం లేదు జోధా బేగం. గురువు గారు ఎంతో చక్కగా చెప్పారు. పతనం దాపరించినప్పుడు మనిషి తన వివేకాన్ని కోల్పోతాడు అని. ఇప్పుడు మీ విషయంలో అదే జరుగుతుంది షహన్షా. అంతటి మహాజ్ఞాని అని గురుదేవుడిని అవమానించారు. ఆ పని చేయడం బాగోలేదు. ఏది బాగుంటుందో ఏది బాగుండదో అదంతా మేము మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు జోధా బేగం. మాకు ఏది బాగుందనిపిస్తే మేము అదే చేస్తాం. మీరు ఎలాంటి కలనైనా కనండి, కానీ నిజం మాత్రం మారదు జోధా బేగం. ఈ షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ కి తనని, తన సామ్రాజ్యాన్ని, తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఎవరి అవసరం ఉండబోదు. షహన్షా, నేను చెప్పేది దయచేసి కొంచెం వినిపించుకోండి. మా తరపున ఈ చిన్ని కానుకలు స్వీకరించండి భగవాన్ దాస్ గారు. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మహారాణి గారు? ఇవన్నీ మాన్బాయ్ కోసం ఇస్తున్నాను. ఇకపై తను మీ వద్దున్న ఈ ఇంటి కోడలు కదా. ఇక సెలవిప్పించండి షహన్షా. మీరు అతి త్వరలోనే ఆమెర్ నుంచి మళ్ళీ రావాల్సి ఉంటుంది భగవాన్ దాస్ గారు. మేం కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం షహన్షా. ఆ సమయానికి మాన్సింగ్ కూడా మీ వెంట ఉంటాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా కుమారుడు మీ పట్ల తన నిజాయితీని రుజువు చేసుకుంటాడని నా నమ్మకం. ఒకవేళ అలా జరగకపోతే, తను ద్రోహం చేశాడని రుజువైతే మీరు తనకి తప్పకుండా శిక్ష విధించండి. తస్లీం రాజకుమారి సాయిబా, మీరు వెళ్ళండి. ఏంటన్నారు? నేను నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఎప్పటికీ నా స్నేహితురాలివే. నువ్వు నన్ను పేరు పెట్టి పిలవచ్చు. మీరు నన్ను రమ్మన్నారట. నేను నీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇక్కడికి రమ్మన్నాను. ధన్యవాదాలు దేనికి? నువ్వు వారసుడి గారి ప్రాణాలు కాపాడినందుకు నేను నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నువ్వు నీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సలీం రాకుమారుణ్ణి కాపాడావు. ఆ ప్రయత్నంలో నీ చేయి కూడా కాలిందంటగా. ఒక దాసి జీవితం రాకుమారుడికి ఉపయోగపడిందంటే అంతకంటే గొప్పతనం ఇంకేముంటుంది బాన్బాయ్? అన్నారు, నువ్వెంతో మంచిదానివి. అన్నట్టు ఇంకొకటి, నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. నేను తిరిగి ఆమెర్కి వెళ్తున్నాను. నువ్వు తరచుగా నా కోసం సలీం రాకుమార్ని కలుస్తూ ఉండాలి. 2 రోజులకొకసారి వారి క్షేమ సమాచారం నాకు తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి. వారు ఎప్పుడైనా నన్ను తలుచుకుంటారో లేదో చెప్పాలి. నిజానికి ఇదంతా నేను దానియాలకి చెప్పాననుకో, కానీ తనకు కొంచెం మతిమరుపు ఎక్కువ. అనార్, నువ్వు నా కోసం ఈ పని చేస్తావు కదూ? తస్లీం మాన్బాయ్ రాజకుమారి. సలీం రాకుమారా, మీకు అనార్కలికి మధ్య ఏముందో నాకు తెలిసిపోయింది. నాకు తెలిసిందేంటంటే, అనార్ ఎంతో ధైర్యంగా తన ప్రాణాల్ని లెక్క చేయకుండా మిమ్మల్ని ఎలా కాపాడిందో. మేము కూడా అందుకు వీరికి శుక్రియా తెలియచేయాలి. నేను స్నేహితురాలుగా నా బాధ్యత నెరవేర్చానంతే. అంతేకాకుండా సలీం రాకుమారుడు కూడా ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడారు. వారి ప్రాణాలు కాపాడకుండా ఎలా ఉంటాం మాన్బాయ్? వీరి ప్రాణమే మా 6వ ప్రాణం. మీకు స్నేహితురాలు కదా, అందుకని మాకు ప్రాణంతో సమానం. సరే మాన్బాయ్, నేను ఇక బయలుదేరతాను, వెళ్ళొస్తాను. ఇలా వేంచేశారేం సలీం రాకుమారా? మాన్బాయ్ రాజకుమారి, మేము మీకేం చెప్పదలిచామంటే, మీరు చాలా మంచివారని. మీ ప్రవర్తన, మీ ఆలోచన మాకు ఎంతగానో నచ్చాయి. విచారకరమైనది ఏమిటంటే, మేము మీతో ఎక్కువగా మాట్లాడలేకపోవడం. అందుకని మీరు మమ్మల్ని క్షమించండి. రాకుమారా, మీరు నాకు అంతటి స్థానం ఇచ్చారు, నాకదే చాలు. నేను వెళ్ళడానికి ముందు మీరు నన్ను చూడ్డానికి వచ్చినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఒక్క సంగతి నేను మీకు చెప్పలేకపోయాను. అదే మా అన్నయ్య నిర్దోషి అన్న సంగతి. వీలైతే దీని గురించి మీరు షహన్షా గారితో మాట్లాడండి. అలాగే. హుజూర్ రాజాసాబ్ మిమ్మల్ని పిలుస్తున్నారు. పదండి మాన్బాయ్ గారు, మేము మిమ్మల్ని దిగబెడతాం. ఇక సెలవిప్పించండి షహన్షా. ఒకవేళ మాన్సింగ్ సంగతి ఏదైనా తెలిస్తే నేను మీకు వెంటనే తెలియజేస్తాను. మాకు నమ్మకం ఉంది.
ఇదిగో వెంటనే మీ ఆయుధాలు పడేయండి, లేదంటే మీ చావుకు మీరే బాధ్యులవుతారు. హుజూర్, చూడండి, మేము ఎవరిని బంధించి తెచ్చామో. షహన్షా అక్బర్ కుడిభుజమైన రాజా మాన్ సింగ్. మీర్జా హకీం? అవును, ఆ మీర్జా హకీంని నన్ను స్వయంగా షెహన్షా అక్బర్ నిరోధించలేకపోయాడు. నువ్వేమనుకున్నావు మాన్ సింగ్? నేను నీకు పట్టుమని 10 మంది లేని సైనికులకి పట్టుబడిపోతాననుకున్నావా మాన్ సింగ్? బాయిజానికి గుణపాఠం చెప్పడంలో నువ్వు నాకు ఎంతో ఉపయోగపడతావు. నేను ఎంతో కాలం బాయిజానికి నమ్మకస్తుడిగా ఉండేవాడిని. చివరికి మా అమ్మేజాన్ని కూడా వ్యతిరేకించాను. అందుకు నాకు దక్కిందేంటి? బాయిజాన్ మా అమ్మీజాన్ హతమార్చేశారు. అసలు మహాచూచకి రాణి గారిని చంపించడం జలాలు చేసిన పెద్ద తప్పు. నేనేమో ఎన్నోసార్లు బాయిజాన్ పై జరిగిన దాడులన్నింటినీ నా మీద మలుచుకున్నాను. అందుకు బాయిజాన్ నన్నేమో స్వయంగా తనే వెన్నుపోటు పొడిచాడు. వారి వంచనకి ప్రతీకారంగా నేను ద్రోహం తలపెట్టాను. మరి ఇప్పుడు నా జీవితానికున్న ఏకైక లక్ష్యం ఒక్కటే, జలాల మీద ప్రతీకారం తీర్చుకోవాలి. నేను ఇక్కడికి నీకోసం రాలేదు, షహన్షా జలాల్ అక్బర్ మీద దాడి చేయడానికి దాక్కున్నాను. బాగుడు కట్టిపెట్టు, లేనిపోని సాకులు చెప్పకో. ఇలా చెప్తే నేను నీ మాటలు నమ్మేస్తాననుకున్నావా? నీ మాటల్లో ఇరుక్కుపోతాననుకున్నావా? దీన్ని నేను నా కల్లో కూడా నమ్మలేను మాన్ సింగ్. జలాలకి అయిన వాళ్ళ కంటే ఎక్కువ సన్నిహితుడివి నువ్వే మాన్ సింగ్. ఒకప్పుడు నువ్వు కూడా సన్నిహితుడివేగా మీర్జా హకీం. ఇప్పుడు నువ్వే వారిపై కత్తి కట్టావు. ఎందుకు? నువ్వేగా ఒకసారి అన్నావు, ఎవరైనా వంచన చేస్తే వారికి ద్రోహం చేయాలన్నావుగా. ఆ షహన్షా నన్ను అవమానించాడు, నన్ను నిర్బంధించాడు, నా మీద చేయి చేసుకున్నాడు, నా నిజాయితీని శంకించాడు. అందుకే ఇప్పుడు వారి శత్రువుని. మీర్జా, నీకు నా గురించి బాగా తెలుసు. ఏమిటంటే ఈ మాన్ సింగ్ ఒక్కడే ఒక సైనిక బలగానికి సమానుడని. నా మాట నమ్మకపోయినట్లయితే మీ సైనికులు ఆగ్రాకి పంపించు. నిజం ఏమిటో తెలుసుకోమని చెప్పు. అది నేను ఎలాగో చేస్తాను మాన్ సింగ్. కానీ అంతవరకు నువ్వు నా నిర్బంధంలో ఉండబోతున్నా. బొట్టులారా మాన్ సింగ్ ని గట్టి నిర్బంధంలో ఉంచండి. తీసుకుపండి వాణ్ణి. నిజంగానే మాన్ సింగ్ కి బాయిజానికి మధ్య విరోధం వచ్చి ఉంటే అది నాకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత చెడిపోసాగింది. ఒక వంక ప్రజల్లో అసంతృప్తి ఉంటే ఇంకో వంక అయిన వాళ్ళంతా మాకు దూరంగా సాగారు. ఆ రోజులు మా జీవితంలో అన్నిటికంటే ఎక్కువ బాధాకరమైన రోజులు జోధా బేగం. అలాగే ఆ రోజుల్లో నేను కూడా ఎంతో భయపడేదాన్ని షహన్షా. మిమ్మల్ని ఎలా దారిలో పెట్టుకోవాలో తెలియక తల్లడిల్లిపోయేదాన్ని. మీరు పూర్తిగా అదుపు తప్పిపోయారు. ఎలా మిమ్మల్ని సరైన దారికి మళ్లించాలో నాకు అర్థమయ్యేదే కాదు. మీలో ఎంతో మార్పు వచ్చింది. నేను మీలో మార్పుని చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయేదాన్ని. మీరు పూర్తిగా అదుపు తప్పిపోయిన రోజులవి. ఒకప్పుడు తన ప్రజల క్షేమాన్ని కోరుకున్నా ఆ షహన్షానేనా అని అనుమానం కూడా కలిగేది షహన్షా నాకు. తన శ్రేయబులాషల మాటికి విలువిచ్చే వ్యక్తి మీరేనా అనిపించేది. ఒకప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఎంతో చాకచక్యంగా పరిష్కరించుకునే మీరు అప్పట్లో ఎంత మారిపోయారంటే అసలు మీరేనా అనిపించింది. గురువు గారు ఎంతో వివరంగా చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి. మీరేమో విధి గాలి వానలో ఇరుక్కుపోతే నేనేమో మానసిక ఆందోళనలో చిక్కుకుపోయిన రోజులవి. ఏం చేయాలో ఏమీ బోధపడేదే కాదు. ఇక ఆ తర్వాత వచ్చిన రోజులు, వాటిని మేము జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేము. అప్పట్లో మేము ఎంత పెద్ద పొరపాటు చేశామో మేము గుర్తించలేకపోయాం. అప్పచెప్పిన ఏ పనినైనా అసంపూర్తిగా వదిలిపెట్టని అబుల్ ఫజల్ మీరేనా అని మాకు సందేహం కలుగుతోంది. మేము మాన్సింగ్ని పట్టుకోమని మీకు చెప్పడం జరిగింది. పట్టుకోవడం మాట అటుంచి కనీసం మాన్సింగ్ ఎక్కడున్నాడో కూడా మీరు కనుక్కోలేకపోయారు. ఇక మీరు బీర్బల్ గారు, ఎలాంటి చిక్కు సమస్యకైనా మీ దగ్గర సమాధానం ఉంటుంది, కానీ ఈ సమస్యకు సమాధానం లేదు. మాన్సింగ్ని పట్టుకోవడానికి మీకు ఎలాంటి ఉపాయం తట్టలేదా? చెప్పరేంటి మాకు? అంటే మాన్సింగ్ దొరికిపోవటం మీలో ఏ ఒక్కరికి ఇష్టం లేదని మాకు అనిపిస్తోంది. ఒక సంగతి మీరంతా బాగా గుర్తుంచుకోండి. ప్రస్తుతం మాన్సింగ్ మీ మిత్రుడు కాదు, తను మొఘలాయి సామ్రాజ్యపు తిరుగుబాటుదారుడు. తను మా పట్ల ద్రోహం చేసినవాడు. మీరంతా మాన్సింగ్ ని ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది. లేదంటే మాన్సింగ్ ఆచూకీ తెలుసుకోవడానికి స్వయంగా మేమే రంగంలోకి దిగవలసి వస్తుంది. అప్పుడు
పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి, మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి.